అంటే మంచి సూచన అది. అంటే చేయట్లేదంటే చచ్చిపోయిందని కాదు. దాని అర్థం ఏంటంటే చెయ్యట్లేదు అంటే చేసేటట్లుగా మనం బ్రతకట్లేదు. హల్లెలూయా. బయట వాళ్ళు ఎవరో చూసి నువ్వు ఇట్లా బ్రతకాలి అని చెప్పే వరకు కాదు, మన హృదయం మనల్ని ఏం చేస్తుందంట, సరిచేసేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన సాక్షి మనలో పెట్టాడు, ముంచాడు. ఏది మంచి, ఏది చెడు, ఏది దోషం, ఏది నేరం, ఏది పాపం, ఏది మంచి, ఏది నీతి, ఏది యథార్థత, ఏది దేవుని ఆజ్ఞ, ఏది నిబంధన, అన్ని దేవుడు మనలో ఉంచాడు. దేవుని ఎదుటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు దోషారోపణ చేయదంటే దేవుని నిబంధన, ఆయన ఆజ్ఞలు మనం పాటించి దేవుని ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడంట మన దోషారోపణ లోనికి మనం గురి అవ్వకుండా ఉంటాం. ఎందుకంటే మనం దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాం, దేవుని నిర్ణయం చొప్పున మనం బ్రతుకుతున్నాం, దేవునికి ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం కనుక అప్పుడు మన హృదయం మన మీద దోషారోపణ చేయనప్పుడు ధైర్యంగా మనం దేవుని దగ్గరికి వెళ్తాం. ధైర్యంగా మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏది అడిగినను ఆయన వలన మనము పొందుకొనుచున్నాము. ఇదే ప్రార్థన తెలుసా? పొందుకునే ప్రార్థన. ఏ ప్రార్థన ఇది? పొందుకునే ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ పొందుకోలేకపోతున్నావు, మొర పెడుతున్నావు కానీ, కన్నీరు విడుస్తున్నావు కానీ పొందుకోలేకపోతున్నావు, సాధించలేకపోతున్నావు. అయితే మనం చేసే ప్రార్థన మనం పొందుకోవాలి అని అంటే ఎప్పుడు అది సాధ్యమవుతుందంటే ఒక్క దోషారోపణ కూడా నీ హృదయం నీ మీద చేయకుండా దేవుని ఆజ్ఞలు, కట్టడలు, దేవుని ఇష్టానుసారంగా నువ్వు జీవించినప్పుడు ధైర్యముగా, నిర్మలమైన హృదయముతో, పరిశుద్ధమైనటువంటి పెదవులతో నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు కీర్తనకారుడు రాస్తూ అంటాడు, మా పెదవులను నీకు నైవేద్యముగా అర్పించుచున్నాము అని అంటాడు. ఈ పెదవులు అపవిత్రమైన పెదవులు కాబట్టి ఈ పెదవుల్ని మనము దేవునికి అర్పిస్తే ఆ పెదవుల ద్వారా మనం ఏమీ పొందుకోలేకపోతాం. కానీ నిర్మలమైనటువంటి మనస్సు కలిగి పరిశుద్ధమైనటువంటి పెదవులతో దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు మన నోటి నుండి వచ్చినటువంటి ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈరోజు యోహాను రాసిన